వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం: ఉత్పత్తి పెంచడంలో యాజమాన్యం, ప్రభుత్వం వైఫల్యం. వారి వైఫల్యాన్ని మనపై రుద్దడాన్ని సహించరాదు. పోరాడి పూర్తి వేతనాలు సాధించుకుందాం. రండి. ఉద్యోగులకు సిఐటియు పిలుపు. మిత్రులారా, మనం కష్టపడి పనిచేసిన కాలానికి జీతం పొందడం మన హక్కు. ఈ హక్కునే కాదంటే ఎందుకు సహించాలి? ఎంతకాలం భరించాలి? పోరాడుదాం, మన హక్కును సాధించుకుందాం. ఫిబ్రవరి నెల పూర్తి జీతాలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని యాజమాన్యానికి, ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దాం. నిరసన సంతకాలతో ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ మనపై అన్ని విధాల వివక్ష చూపుతున్న స్టీల్ మంత్రికి మన నిరసన తెలియజేద్దాం. గత డిసెంబర్ మరియు జనవరిలో రోజుకు 19,000 టన్నులకు పైగా ఉత్పత్తి జరిగితే ఫిబ్రవరిలో ఉత్పత్తి రోజుకు 17,000 టన్నుల కన్నా తక్కువ ఎందుకు తగ్గింది? దీనికి కారణం ఉద్యోగులు కాదు. ఉద్యోగులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న యాజమాన్యం, ప్రభుత్వం ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. వారి చేతకానితనాన్ని ఉద్యోగులపైకి నెట్టడం దుర్మార్గం. వారి వైఫల్యాన్ని ఉద్యోగుల జీతాలతో ముడిపెట్టడం సహించరానిది. అయినప్పటికీ 3 నెలలు సహించం. ఇంకా ఎంతకాలం సహించాలి? ఇంకా సహిస్తే చేతకాని వారి కింద జమకడతారు. నవంబర్ 28వ తేదీ జరిగిన చర్చల్లో రీజనల్ లేబర్ కమిషనర్ గారు ఇది జీతమా, ఇన్సెంటివా అని యాజమాన్యాన్ని నిలదీశారు. జీతాన్ని ఉత్పత్తితో ముడిపెట్టడం తప్పని చెప్పారు. ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని, నిలుపుదల చేసిన వేతనాలను వెంటనే చెల్లించాలని చెప్పారు. అయినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నది. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్లు చట్టాన్ని ధిక్కరించి ప్రవర్తిస్తున్నది. కార్మికులు తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని జీతాలకు ముడిపెట్టడానికి సిఐటియు లేబర్ కమిషనర్ ఢిల్లీ వారి దృష్టికి తీసుకెళ్లింది. ఎంపీ గారితో స్టీల్ మంత్రికి లేఖ రాయించింది. ఇంత జరుగుతున్నా గుర్తింపు యూనియన్ పోరాటానికి పిలుపునివ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏటీసీ యాజమాన్యానికి లొంగిపోయింది. లేకపోతే పోరాటానికి ఎందుకు పిలుపులు ఇవ్వడం లేదో ఏటీసీ కార్మికులకు సమాధానం చెప్పాలి. మన తోటి ఉద్యోగులు 2017 వేతనాలు పొందుతున్నారు. మనం 2012 వేతనాలు పొందుతున్నాం. అధికారులైతే 2007 వేతనాలతో సరిపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? తిరగబడి మన జీతాన్ని సాధించుకుందామా? ఆలోచించండి. ప్రభుత్వం పథకం ప్రకారం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించింది. 14,000 మంది పర్మనెంట్ కార్మికుల స్థానంలో నేడు కేవలం 6,450 మంది ఉన్నారు. అతి తక్కువ కార్మికులతో రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ ఆర్థికంగా, మానసికంగా, భద్రతాపరంగా హింసిస్తున్నది యాజమాన్యం. సెప్టెంబర్ 2024 నుంచి హెచ్ఆర్ఏ నిలుపు చేశారు. కరెంటు ఛార్జీలు 8 రూపాయలకు పెంచారు. ఇన్సెంటివ్ ఆపేశారు. అనేక సౌకర్యాలు నిలుపుదల చేశారు. సెలవులు సైతం ఇవ్వకుండా నిరంకుశంగా పని చేయించుకుంటున్నారు. లీవ్ ఎన్కేష్మెంట్ నిలుపుదల చేశారు. ఇంత దుర్మార్గంగా బానిసల కంటే హీనంగా చూస్తుంటే చేతకాని వారిలాగా, చేవ చచ్చిన వారిలాగా చూస్తూ ఊరుకుందామా? ప్రభుత్వం స్టీల్ స్టాండ్ అమ్మకాన్ని విరమించుకున్నట్టు, సెయిల్లో విలీనం చేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించాలి. సొంత గనులు కేటాయించాలి. ఉద్యోగులకు ఉత్పత్తిని జీతాలతో ముడిపెట్టే సర్కులను రద్దు చేసి పూర్తిగా జీతాలు చెల్లించాలి. బకాయి వేతనాలు 310 కోట్లు చెల్లించాలి. హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. నిలుపుదల చేసిన సౌకర్యాలు అన్నిటినీ తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ మన ఐక్యతను, నిరసనను సంతకాల సేకరణ ద్వారా స్టీల్ మంత్రి గారికి తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. అప్పటికి యాజమాన్యం దిగిరాకపోతే ప్రత్యక్ష ఆందోళనతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.
24 ఫిబ్రవరి 2026 ఉక్కు నగరం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.